అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 156. వీళ్ళందరినీ చూసి నిరుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, తనకి తన ఫ్యామిలీ లేదనే బాధ ఎక్కువ అవుతుంటే, తనకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే అది గమనించిన ఆద్విక్ తన దగ్గరికి వెళ్ళి, ఈ ఫ్యామిలీలో నువ్వెప్పుడో ఒక పర్సన్ అయిపోయావు నీరు. అమ్మతో నాన్నతో నీ రిలేషన్ మమ్మల్ని మరిపించింది. అలాంటిది ఇప్పుడు ఎందుకని ఫీల్ అవుతున్నావు? నీకు తెలుసా, ఎప్పుడైనా అమ్మకి నీ తర్వాతే ఎవరైనా అని నిన్న నాన్నతో చెప్తుంటే విన్నాను. కావాలంటే నాన్నే నువ్వే అడుగు అంటాడు. ఆద్విక్ నిరుపమ దగ్గరకు వెళ్ళడం చూసిన ప్రసాద్ గారు కూడా తన దగ్గరకు వెళ్ళగానే నిరుపమ ప్రసాద్ గారిని పట్టుకుని ఏడుస్తుంటే, నా కోడలు ఒకరిని ఏడిపించడమే కాదు తను కూడా ఏడుస్తుందని ఇప్పుడే తెలిసింది నాకు అనగానే, నీకు బాగా ఎటకారం ఎక్కువయ్యింది అంటుంది నిరుపమ ఆయన కడుపులో చిన్నగా కొడుతూ. ప్రసాద్ గారు నవ్వేసి, నిన్ను దూరంగా పంపించడం ఇష్టం లేకే నిన్ను ఆద్విక్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది మీ ఆంటీ. అలాంటిది నువ్వు పరాయిదాను అని ఎలా అనుకుని బాధపడుతున్నావు నీరు? నాకు చాలా బాధగా ఉంది తల్లి అంటారు ఆయన కంటతడి పెట్టుకుని. అప్పుడే అక్కడికి వచ్చిన అన్విక, అవును నీరు, మీ బావ ఉన్నాడు, అక్క ఉంది, వదిన ఉంది, అన్నయ్యలు ఉన్నారు, ఇంతమంది ఉండగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నిరుపమ థ్యాంక్స్ అక్క అని అన్వికని హక్ చేసుకుంటుంది. ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఎవరి గురించి ఎవరికి క్లియర్గా ఐడియా లేదు కాబట్టి పరిచయాలు చేసేద్దాం అంటాడు ఆద్విక్. గుడ్ ఐడియా అది. ఈ మధ్య చాలా స్మార్ట్ అయిపోయావు తెలుసా అంటుంది అన్విత నవ్వుతూ. నిన్ను చేసుకున్నాక తప్పడం లేదమ్మా, స్మార్ట్గా ఉంటేనే నీ దగ్గర జాగ్రత్తగా ఉంటామని తెలిసింది అంటాడు ఆద్విక్. శివాంశు నవ్వి, మా బావకి చాలా మంచి క్లారిటీ ఉంది రాక్షసి నీ విషయంలో అంటాడు. హితేష్ కూడా, నిజంగా మీరు చాలా గ్రేట్ అండి, దీన్ని భరిస్తున్నారు అంటే అంటాడు. అన్విక వాళ్ళ ముగ్గురిని కోపంగా చూస్తూ, మీ అందరికీ చాలా ఎక్కువైందని నాకు తెలుసులేంట్రా, మిమ్మల్ని ఎక్కడ ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని, నీరురా మనం వెళ్దాం, ఈ వేస్ట్ గాళ్ళతో మనకేంటి అని వెళ్తుంటే ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకుని, మనకు మూడింది అయితే అంటారు ఒకేసారి. అన్విక చిత్ర దగ్గరికి వెళ్ళి హితేష్ని చూస్తూ, చిత్ర నువ్వు వీడిని చేసుకోవడం అవసరం చెప్పు, వాడు కాలేజ్ డేస్లో ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడో తెలుసా? ఇప్పటికీ ఒక అమ్మాయి టచ్లోనే ఉంది. వాడు దాన్ని ప్రేమగా స్వీటీ అని పిలుస్తాడు. కావాలంటే వాడు ఫోన్ చెక్ చెయ్యి, తన కాంటాక్ట్ కూడా ఆ నేమ్తోనే సేవ్ చేసుకుని ఉంటాడు. తనని తన్నే పెళ్ళి కూడా చేసుకుంటానని మాట ఇచ్చి వాళ్ళ అమ్మగారికి కూడా పరిచయం చేశాడు. కావాలంటే ఆంటీని కూడా అడుగు. అంతేకాదు, వాడి గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ నా దగ్గర చాలా ఉన్నాయిరా, మనం ఇండియా వెళ్ళాక అవన్నీ చూపిస్తా. ఆలోపు హితేష్ గురించి కాస్త ఆలోచించుకో, లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు బంగారం అని చెప్పి నవ్వుకుంటూ హితేష్ వైపు చూసి కిచెన్లోకి వెళ్తుంది. ఆద్విక్ అది చూసి, హితేష్ నీకు ఆల్రెడీ స్పాట్ పెట్టినట్టుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో. మనం ఇందా మాట్లాడుతున్నప్పుడు తన చిత్రతో మాట్లాడి వెళ్తూ నిన్ను చూసి నవ్వింది అంటాడు. చిత్ర మధురగారికి కాల్ చేస్తుంది. హలో ఆంటీ అంటుంది ఏడుస్తూ. మధురగారు కంగారుగా, చిత్ర ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ వెధవేమైనా అన్నాడా? నీతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశాడా? ఫోన్ ఒకసారి కాడికి ఇవ్వు చెప్తాను అంటారు సీరియస్గా. చిత్ర ఏడుస్తూనే, ఆయన ఏమీ అనలేదా ఆంటీ, సారు దూరంగా ఉన్నారు, నేనే ఒకటి అడగాలని ఫోన్ చేశాను అంటుంది. మధురగారు అడగరా అంటారు. మీకు నేనంటే ఇష్టమేనా ఆంటీ అంటుంది. చాలా ఇష్టం చిత్ర, అందుకేగా నిన్ను కోడలు చేసుకోవాలని ఆశపడుతున్నా అంటారు మధురగారు. మీకు సార్ ఫ్రెండ్ స్వీటీ తెలుసా ఆంటీ అని అడుగుతుంది చిత్ర. మధురగారు చాలా బాగా తెలుసు, మన ఇంటికి వస్తూనే ఉంటుంది. చిత్ర నేను మళ్ళీ చేస్తాను ఆంటీ అని కాల్ పెట్టేస్తుంది. హితేష్ చిత్ర వైపు చూసి తన కాల్ మాట్లాడటం ఏడుస్తూ ఉండడం చూసి, తను వాళ్ళ నాన్నని బాగా మిస్ అవుతుంది రషు, అందుకే ఏడుస్తుంది అనుకుంటా. నేను ఇంకా రాక్షసి ఏం చెప్పిందో ఏమో అని భయపడ్డా అంటాడు. ఆద్విక్ వెంటనే, లేదు శివ్, నాకు చాలా తేడా కొడుతుంది, ఒకసారి వెళ్ళి కనుక్కుంటే బెటర్ ఏమో అంటాడు ఆద్విక్. హితేష్ అంతే అంటారా అంటూ పక్క చూసేసరికి చిత్ర బాధగా పక్కకు వచ్చి, సార్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అడుగుతుంది. హితేష్ సరే అని తన ఫోన్ లాక్ తీసి చిత్రకి ఇవ్వగానే తన కాంటాక్ట్స్ చెక్ చేసి స్వీటీ అనే నేమ్తో కాంటాక్ట్ కనిపించింది. హితేష్ చేతిలో ఫోన్ పెట్టేసి ఏడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. హితేష్ ఆద్విక్ వైపు చూసి, కరెక్టే,
ఇదేదో నన్ను ఇరికించేసే డిస్కషన్ ఏదో చేసింది రషు. నా క్రయింగ్ బేబీ మొహం చూస్తే చెప్పేయొచ్చు ఏం చెప్పిందో ఏంటో అని పరుగున చతుర్ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుంటాడు. చతుర హితేష్ రాగానే కోపంగా లేచి బయట లాన్లోకి వెళ్ళిపోతుంది. ఆద్విక్ నవ్వుతూ, నెక్స్ట్ నీకే స్పాట్ బావా, ఈ రాక్షసి కిచెన్లోకి వెళ్ళింది, నా చెల్లి అక్కడే ఉందంటాడు శివుని చూసి. ఈ రాక్షసి ఏం చెప్పినా మీ చెల్లి వినదు బావా, తనకి నా మీద అంత నమ్మకం ప్రేమ అని శివాంశ అంటుండగానే అంతలో శ్రీనిక కోపంగా శివాంశను చూస్తూ ఆద్విక్ దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను ఇక మీదట ఇక్కడే మీతోనే ఉంటా, వచ్చి నాకు రూమ్ చూపించు అంటుంది. ఆద్విక్ చిన్నగా, ఇందాకేదో అన్నావు కదా బావా, అక్కడ ఉన్నది నా పెళ్ళం, అంత ఈజీగా అవన్నీ వదిలిపెట్టదు, నెక్స్ట్ నాకే ఏం చేస్తుందో ఏంటో, ఇప్పుడైతే నీ టర్న్ అంటూ తల మీద చేతులు పెట్టుకుని శ్రీనికని తీసుకుని రూమ్ చూపించడానికి వెళ్తూ ఫస్ట్ ఫ్లోరు లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ అని చెప్పేసి వస్తాడు. దీన్ని అస్సలు గెలకూడదు, అయినా జానుకే కోపం తెప్పించే అంతగా ఏం చెప్పుంటుంది అని కిచెన్లోకి వెళ్ళి తనని లాక్కుని బయటకు వస్తాడు శివాంశు. అన్విక నవ్వుతూ, ఏంటి షు ఏమైంది, ఎనీ ప్రాబ్లం అంటుంది అమాయకంగా. శివాంశు సీరియస్గా, వసే రాక్షసి, చతుర్కేం చెప్పావే, శ్రీనికేం చెప్పావు, ఇద్దరు అంత కోపంగా ఉన్నారు అంటాడు. అన్విక నవ్వుతూ, చెప్పేస్తే ఎలా షు, సరేలే క్లూ ఇస్తా, నువ్వే కనుక్కో, పాపం దాన్ని కూల్ చేసుకోవాలి కదా అంటుంది. ఓ మాకు ఈ ఫెసిలిటీ కూడానా అంటాడు శివాంశు వ్యంగ్యంగా. అన్విక గట్టిగా నవ్వేసి, చెప్పాలా వద్దా అంటుంది. శాడిస్ట్ మొహందానా, చెప్పు అంటాడు శివాంశు చిరాగ్గా. అన్విక నవ్వుతూ, నన్ను నువ్వెంతగా పొగుడుతూ అడుగుతున్నావు కాబట్టి చెప్తానులే, అని ఇప్పటి వరకు మీ ఇద్దరు సంబంధించిన ఇంపార్టెంట్ విషయం ఏదైనా మా మరదల దగ్గర దాచావా అంటుంది గాల్లో చూస్తూ. శివాంశు అనుమానంగా, నేనా జాను దగ్గర దాచడమా అంటూ సాగదీసి, నీకెలా తెలిసే అంటాడు. అన్విక నవ్వుతూ, జస్ట్ రాయి వేశాను, అది తగిలింది షు, మరదలా మా వాడు నీ దగ్గర ఏమైనా విషయం దాచాడా, ఎందుకంటే నా దగ్గర ఇప్పటివరకు ఏదీ దాచలేదు, మీకు సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్పేశాడు అన్నాను. అంతే. అప్పటిదాకా కూల్గా ఉన్న నీ పెళ్ళం సీరియస్ అయిపోయింది. అప్పుడే అర్థమైంది తన దగ్గర ఏదో దాచావని. ఇంకేముంది, నీకు కావాలనే చెప్పడం లేదు, ఇందాక హితూ కూడా చెప్తుంటే విన్నాను అని చెప్పేశాను అని అంటుంది. శివాంశు కోపంగా, నిన్ను చంపేయాలే, నేనేదో సరదాగా తను అప్పుడప్పుడు ఏడిపించవచ్చు అనుకుని తను చెప్పకుండా దాస్తే నువ్వు మొత్తం చెడగొట్టావు కదే అని గొంతు పట్టుకుంటాడు. హలో మిస్టర్ శివాంష్, చేతులు తీయమ్మా, నా మొగుడు నేను ఇలా చూశాడు అనుకో, తర్వాత బావవే అని కూడా చూడ్డు, అలా మెయింటైన్ చేస్తున్నాం మీ బావని అంటుంది. శివాంశు, నిజమేనే, నీ టాలెంట్ నాకు తెలియందా, నీతో వేగాలి అంటే మా బావనే కరెక్టు, అంతేకాకుండా సూపర్ స్మార్ట్గా అవ్వాల్సిందే అని అక్కడి నుండి అరిచినట్లు చెప్పి పైకి వెళ్తాడు. కిందకు వస్తున్న ఆద్విక్ శివాంశు కోపం చూసి, నీకేదో పెద్ద ఫిట్టింగే పెట్టినట్టుంది కదా బావా అంటాడు. నీ పెళ్ళానికి ఒక దండం బావా, బుద్ధుంటే దాని వెనుక దాన్ని గెలకూడదు. ఇప్పుడు నా పెళ్ళాన్ని ముందు కూల్ చేసుకున్న తర్వాత విషయం చెప్పాలి, దాన్ని నువ్వు భరిస్తున్నందుకు నీకు దండేసి దండం పెట్టి అని కాదు ఏకంగా సన్మానం చెయ్యాలి, ఏకంగా సాష్టాంగ నమస్కారమే చేయాలి బావా అని 3 స్టెప్స్ ఒకేసారి ఎక్కి శ్రీనిక దగ్గరికి వెళ్తాడు శివాంశు. భాస్కర్ గారు, రవీంద్ర గారు, ప్రసాద్ గారు మాట్లాడుకుంటూ వీళ్ళని చూసి నవ్వుకుంటుంటే, భాస్కర్ గారు, ఒకటే పిల్లని కొంచెం గారాబం ఎక్కువ చేశాను, అందుకే అల్లరి బాగా చేస్తుంది బావా, తను ఏమైనా ఇబ్బంది పెడితే చిన్నపిల్ల అనుకుని క్షమించండి బావా అంటారు. ప్రసాద్ గారు నవ్వుతూ, అన్వికను చూస్తూ మేము మిస్ అయిన పిల్లల అల్లరి అంతా ఇప్పుడు చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంది బావా, అలాంటిది వాళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తాను, కానీ తప్పు అని ఎందుకు అనుకుంటాను, అన్వికని అలా చూస్తుంటే చిన్నపిల్ల ఇంట్లో తిరుగుతున్నట్లు ఉంది, మీరు ఎక్కువ ఆలోచించకండి అంటారు.
భాస్కర్ గారు, మేము రేపు ఇండియా వెళ్తున్నాం బావా అంటారు. అప్పుడే ఏంటి బావా, కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా, చాలా సంవత్సరాల తర్వాత మనం అందరం కలిసి సంతోషంగా ఉన్నాం అంటారు ప్రసాద్ గారు. ఆది ఇక్కడున్నాడని అక్కడ జరిగే ఇంపార్టెంట్ డీల్స్ అన్నీ వదిలేసి వచ్చాం బావా. చెప్పాలంటే అన్విక కూడా రావాలి, కొన్ని సైన్స్ చేసే ఉన్నాయి, కానీ తను ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంది. తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు, అందుకే మేము వెళ్ళక తప్పదు. అక్కడ అన్నీ సర్దుకున్నాక వీలు చూసుకుని వస్తాం. అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉంటాం అంటారు భాస్కర్ గారు. నేను అమృత కూడా వాళ్ళతో పాటు వెళ్తాం రా, శివు శ్రీనిక కొద్ది రోజులు ఉండొస్తారు అంటారు రవీంద్ర గారు. అప్పుడే ఏంట్రా, కలిసింది ఈరోజే, అప్పుడే వెళ్తానంటావేంటి, ఇంతకీ నీ గురించి చెప్పనే లేదు అంటారు ప్రసాద్ గారు రవీంద్ర గారిని. రవీంద్ర గారు నవ్వి, చెప్పడానికి ఏముంది, నాకు ఒక కూతురు, పేరు మన్విత, ఈ మధ్యనే బీటెక్ అయ్యింది. శివాంశు తమ్ముడు వేదాంశుని పెళ్లి చేసుకుని ఇప్పుడు యూకేలో హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళింది అని చెప్తారు. ప్రసాద్ గారు సంతోషంగా, మంచి విషయమేరా, మన పిల్లలు ఇద్దరు ఒకే ఇంటికి చేరారు అంటారు. రవీంద్ర గారు, శివ్ వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీరా, కోడళ్ళను కూడా కూతురులాగా చూసుకుంటారు అని చెప్తారు. భాస్కర్ గారు కూడా, అవును బావా, శివ్ నాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు, అలానే తన ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. అలాంటి ఫ్యామిలీలోకి మన పిల్లలు వెళ్ళారు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు బావా అంటారు. ఆ మాటలకి ప్రసాద్ గారు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా, నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచి మంచి ప్రయోజకుల్ని చేశారు. నాకు అన్నో కాబట్టి శ్రీనిక నీ దగ్గర పెరగడం వల్ల ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ ఆది విషయానికి వస్తే పెంచింది డ్రైవర్ అయినా, తనకే మన ఆది బరువే అయినా, తన తాహతకు మించిన భారమే అయినా అన్నింటినీ పక్కన పెట్టి మా మీద ఉన్న గౌరవంతో చదివించాడు. వాళ్ళ రుణం తీర్చుకోవాలిరా, అందుకే నేను కూడా మీతో పాటు ఇండియా వస్తాను. ఒక్కసారి శారద వాళ్ళని కలిసి వాళ్ళ పిల్లల లైఫ్ సెట్ చేస్తాను అంటారు ప్రసాద్ గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.